ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో ముందుగా మనం టాప్ న్యూస్ చూసుకుంటే ముందు కాలుస్తాం, ఆ తర్వాత మాట్లాడతాం. గౌరీ హెగ్డేగా టబు పవర్ఫుల్ డైలాగ్స్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. అయితే టబు ఎన్నడూ లేని విధంగా ఒక సరికొత్త పాత్రలో ఆమె నటించడం జరిగింది. సో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో గౌరీ హెగ్డే డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ మా ఓల్డ్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం తర్వాత మాట్లాడతామంటూ టబు చెప్పే డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. విజయ్ సేతుపతి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారి కలిసి చేస్తున్న చిత్రం స్లమ్డాగ్ 33 టెంపుల్ రోడ్ చిత్రంలో టబు గౌరీ హెగ్డే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబుకు సంబంధించిన పవర్ఫుల్ గ్లిమ్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పోషిస్తున్న గౌరీ హెగ్డే పాత్ర ఎలా ఉండబోతుందో చూపించారు. ఈ గ్లిమ్స్ చూస్తే టబు పాత్ర సినిమాకు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నట్లు స్పష్టమవుతుంది. టబు మనంతా తెలిసిందే, మన ఇండియా సినీ చరిత్రలో టబుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫ్యామిలీ సినిమా చేసిన, లేదంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన, యాక్షన్ సినిమాలు చేసిన, ఒక మోడలింగ్ సినిమా లాంటివి చేసిన దానికి తగ్గట్టుగా ఆమె పాత్ర మలుచుకుంటుంది టబు. ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే నిన్నే పెళ్ళాడత లాంటి చిత్రాలు కావచ్చు, లేదంటే ఆవిడ మావిడ చిత్రాలు కావచ్చు. అందులో మన ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలాగా అనిపిస్తుంది. ఆ తర్వాత విభిన్న పాత్రలు కూడా నటించింది టబు. సో ఇలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఆమె ఆ పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటుంది ఆ పాత్రలో. అయితే పూరి జగన్నాథ్ సినిమా, కొత్త సినిమా వస్తూ ఉంది, స్లమ్డాగ్ సినిమా. అందులో టబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతూ ఉంది. అయితే హోల్ సిటీలో ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది నిన్న. అందులో మా హోల్ సిటీలో ఫస్ట్ కాలుస్తాం ఆ తర్వాతనే మాట్లాడదామని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ డైలాగ్ చాలా హైలైట్ అవుతూ ఉంది. చాలా సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు విపరీతంగా. అంటే పూరి జగన్నాథ్ మార్క్ అనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా విజయ్ సేతుపతి అందులో నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ సినిమా పైన, ఆ గ్లిమ్స్ బయటికి రాగానే సినిమా పైన మరింత ఆసక్తి చాలామంది పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పూరి జగన్నాథ్కి ఈ మధ్యకాలంలో సరైన హిట్లు పర్లేదు. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటే సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలన్నీ కూడా కొంచెం ఎక్కువ ఆడట్లేదు. అయితే ఇప్పుడు ఈ ఏదైతే స్లమ్డాగ్ ఇప్పుడు ఈ గ్లిమ్స్ వచ్చిందో, ఒక్కసారిగా ఈ గ్లిమ్స్ చూసి మరొకసారి పూరి ఈజ్ బ్యాక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో టబును ఆ పాత్ర ఇచ్చి ఆ విధంగా నటించడం అనేది ఒక సినిమాలో ఏదైతే గట్టిగానే ఉంది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు చూడకపోతే యూట్యూబ్లో స్లమ్డాగ్ అని కొట్టది, టబు గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక కమిషనర్ పాత్రలో ఆమె నటించింది. అందులో ఆమె డైలాగ్స్, ఆమె డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆమె వాకింగ్ స్టైల్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. మోడియా బింద్ కళ్ళ జోడితో పార్లమెంటుకు రేణుకా చౌదరి, లోపల అందభక్తులు ఉన్నారంటూ సెటైర్లు. నిజంగా సెటైర్లు వేయాలంటే రేణుకా చౌదరి తర్వాత ఎవరైనా కూడా ఎవ్వరికి భయపడదు. ఆమె కోపం వస్తే ఎదుటి ఉన్న వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ అని చెప్పి చూడదు, లాగి పెట్టి చెంపమిక్కలు కొట్టినాక మాట్లాడుతుంది. రేణుకా చౌదరికి ఆ పేరుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆమె సెన్సేషన్, ఒక సంచలనం. ఆమె ఏ పని చేసినా కూడా, ఏం చేసినా కూడా సంచలనం అప్పుడు ఆ టైంలో. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బయట ఏది మాట్లాడినా కూడా ఒక ప్రపంచం అప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఇంకా అప్పుడు ఆ టైంలో ఇంకా యంగ్ ఉండేది కాబట్టి చాలా ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండేది. అంటే ఇప్పుడు యాక్టివ్ లేదని కాదు, ఇప్పుడు కూడా అదే యాక్టివ్, అదే డైనమిక్. ఇంకా గతంలో ఆ విధంగా అంటే రేణుకా చౌదరి వస్తుందంటే చాలామంది భయపడేవాళ్ళు వాస్తవాన్ని కూడా. అంటే అనవసరంగా మాట్లాడద్దు, ముందు మాట్లాడితే లాగి పెట్టి కొడతాయని చెప్పేసి ఒక భయం అయితే జనాల్లో ఉండే. దాంతో పాటుగా ఇటు రాజకీయ నాయకుల్లో కూడా ఉండే. ఆమె మాట్లాడుతుంటే ఆమెకు అడ్డు రావడం కానీ, ఆమె కళ్ళలో ఎవరు పడేటోళ్ళు కాదు. ఆమె కళ్ళలో పడితే కథమే, ఆమె స్పీచ్తో ఎరగొట్టేస్తుంది. మన పరువు మనం తీసుకున్నట్టే అంత చందంగా ఆమె ఆ విధంగా ఉండేది స్పీచ్. పార్లమెంట్లో మాట్లాడినా కూడా ఆమె అట్లా భయపడి కూడా మాట్లాడేది. ప్రధాని ఉన్నారా, ఉప ప్రధాని ఉన్నారా, ప్రతిపక్షం ఉందా, అక్కడ స్పీకర్ ఉన్నారా, ఆమెకు ఏదన్నా అన్యాయం అనిపిస్తే దాన్ని కుండ బదులు కొట్టి మాట్లాడేది రేణుకా చౌదరి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది.
సో నిన్న ఒక మోడియా బింద్ అని చెప్పేసి ఒక గ్లాసెస్ పెట్టుకుంది, అది పెట్టుకొని పార్లమెంట్కి పోయింది. ఎందుకంటే లోపల అందభక్తులు ఉన్నారని చెప్పేసి ఇట్లా సెటరికల్గా చేసింది ఆమె. సో గతంలో చూసుకుంటే రేణుకా చౌదరి స్పీచ్ అంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టిన స్పీచ్ ఇచ్చినా ఇప్పుడు కూడా చాలామంది చూస్తారు, ఏం మాట్లాడుతుంది రేణుకా చౌదరి అని చెప్పేసి చాలామంది టీవీలో కతుకుపోయి చూస్తారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చూస్తాయి, ఎవరి మీద మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తారు రేణుకా చౌదరి మాట్లాడితే. అయితే నిన్న తాను ఏదైతే మోడియా బింద్ అని చెప్పేసి పెట్టుకొని పోయింది, గ్లాసెస్ పెట్టుకొని పార్లమెంట్కి పోయింది, ఇది కూడా ఒక సెటరికల్గా మారిపోయింది. మరొకసారి వార్తలో నిలిచింది రేణుకా చౌదరి గారు. ఎవరైనా సరే తప్పు అనిపిస్తే చెప్పేస్తారు, డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తుంది, ఇది తప్పు, ఇది రాంగ్. సొంత పార్టీ నేతలైనా సరే. ఇది ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుండి ఆమెకు ఇట్లా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నాన్న ఆర్మీలో ఉండేనంట, వాళ్ళ నాన్న ఆర్మీలో ఉన్నప్పుడు ఆ దేశభక్తి కానీ అవన్నీ, ఆ ధైర్యం కానీ, ఆ తెగించి మాట్లాడడం కానీ, ధైర్యంగా ఉండడం కానీ ఇవన్నీ అప్పుడే అలవాటు చేసుకుందంట. కాలేజీలో టైంలో కూడా మస్తు భయపడే వాళ్ళట రేణుకా చౌదరిని చూస్తే. ఆమె కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా వాళ్ళని అబ్బాయిలు వాళ్ళని ఈవిడింగ్, ఆమెను కాదు వేరే వాళ్ళని ఈవిడింగ్ చేయాలని కూడా, అబ్బో అక్కడ రేణుకా చౌదరి ఉందిరా నాయన మనకు అవసరం లేదని చెప్పేసి భయపడేటోళ్ళట. కాలేజీలో అయితే ఆమె వంక కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె వైపు కూడా వాళ్ళు చూసేటోళ్ళు కాదట, ఆమె జోలు కూడా వాళ్ళు రాకపోయాయట. సో అంత తెగింపున్నప్పుడు ఇక పార్లమెంటుకు పోతుంది. అందుకే కేంద్రం ప్రభుత్వం ఆ లోపల ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అందభక్తులు ఉన్నారని చెప్పేసి లోపల ఆమె మోడియా బింద్ అని చెప్పేసి గ్లాసెస్ పెట్టుకొని పోయింది. అంటే రేణుకా చౌదరి ఏం చేసినా కూడా ఒక సెన్సేషన్. మరొకసారి నిన్న అద్దాలు పెట్టుకొని లోపలికి వెళ్ళి మరొకసారి సంచలనంగా మారింది ఈ వార్త. కమ్యూనిస్టులు పిరికివాళ్ళు, దేశంలో కమ్యూనిస్టులంతా అంతే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్. భారత్లోని కమ్యూనిస్టులు పిరికి వాళ్ళని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ను ఉద్దేశించి రాజ్యసభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపులపై ఛార్జీల విషయంలో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని అన్నారు. ట్యాక్సేషన్ ఇతర చట్టాల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అమెరికా ఒత్తిడి వల్లే కేంద్రం యూపీఐపై ఛార్జీలు తీసుకుందని బ్రిట్టాస్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనకు ఇచ్చిన సమయం మించిపోయిందన్న కారణంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగం నిలిపేయడంతో బ్రిట్టాస్ సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అనంతరం నిర్మలా సీతారామన్ తన ప్రసంగం ప్రారంభించే సమయానికి ఆయన